జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గడిబురుజుల వద్ద వెలసిన గడిమైసమ్మ తల్లికి బీజేపీ ఎండోమెంట్ డారిక్ సెల్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. డప్పు చెప్పుల నడుమ మహిళలు బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ధార్మిక సెల్ నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గడిబురుజు వద్ద గడిమైసమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే కోరుట్ల పురావస్తు సంపదను పరిరక్షించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ మాతవనెడ్డి నరేష్, పట్టణ బీజేపీ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యాస భగవాను చెప్పాడు, నామ సంకీర్తనం చేస్తే మరి ఉద్ధరింపబడతారు. ఎందుకంటే కాయిక, వాచిక, మానసిక ఒక వ్యక్తి అంటే పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, అది వ్యక్తి శబ్దం. కృష్ణ పాపాలు ఒకటి పడిపడని వాళ్ళు ఉంటారు, వాళ్ళని తిట్టుకుంటావు, వాళ్ళకి తెలియదు, కానీ భగవంతుడు చెప్తూ చూస్తుంటాడు. అదేవిధంగా కాయిక, వాచిక, మానసిక అంటే శరీరంతో, నోటితో చేసిన పాపాలు, మనసు చేసిన పాపాలు అన్ని కూడా తొలగిపోయి మరి భగవంతునికి అనుగ్రహం కలగాలంటే నామ సంకీర్తన చేయాలి. కనుక భగవన్ నామస్మరణ చేయండి. ఒకసారి గోవింద అంటాను. వైకుంఠంలో ఉండేటువంటి నరసింహస్వామికి విని రావాలి. అదేవిధంగా కైలాసంలో ఉండేటువంటి ఈశ్వరునికి విని రావాలి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద గోవిందాత్మక సర్వం తత్సత్ పరమేశ్వర అర్పణమస్తు. త్వం సుకృతమస్తు. కాజన వాచా మనుషేంద్రేణ విద్యార్థినావా ప్రకృతే శరణాగత జన్మ ముక్త్యో విరాయ ధర్మరాజ మహాకాయ దక్షిణాధిపతయే నమః. భక్తనేత్ర మహాబాహో మమ పీడా నివారయ. ఈరోజు భరణి నక్షత్రం. ప్రతి మాసానికి ఒకరోజు భరణి నక్షత్రం వస్తుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక దేవాలయం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం, అనుబంధ దేవాలయం అయినటువంటి యమధర్మరాజు స్వామి వారి దేవాలయంలో ఈరోజు ఉదయం 9 గంటలకు అర్చకుల చేత రుద్రాభిషేకము, పంచామృతాభిషేకము, యమధర్మరాజు స్వామి వారికి ధ్యానావాహనాది షోషోపచార పూజ, అదేవిధంగా అష్టోత్తర అర్చన, హారతి, తదనంతరము ఆయుష హోమం నిర్వహించడం జరిగింది. అంటే జన్మకుండలో ఉన్నటువంటి అపమృత్యు దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోవడానికి ఇది ఒక మంచి సదవకాశము. ఈ రోజున ఎవరైతే భరణి నక్షత్ర దోష జాతకులే కానీ, అదేవిధంగా జన్మకుండలో ఉన్నటువంటి అపమృత్య దోష నివారణకై ఎవరైతే ఇటువంటి పూజలు నిర్వహిస్తారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగి సకల కార్యాలు కూడా నెరవేరుతాయని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రతి భరణి నక్షత్రానికి ఈ ధర్మపురి క్షేత్రానికి వస్తే భక్తులు వారి గోత్రనామాలతో స్వామివారికి, యమధర్మరాజు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు నిర్వహించి ఆయుష హోమం నిర్వహిస్తాము. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు.